సో మరి ఏ ఐటమ్ చేస్తున్నారు ఈరోజు? పచ్చి అరిసెలండి. పచ్చి అరిసెలు ఏంటండి? పచ్చిగా ఉంటాయండి? కాదండి, ఉడుకుతాయండి నూనెలో. ఉడుకుతాయి కదా. సో పచ్చి అరిసెలకు కావాల్సిన పదార్థాలు అయితే ముందుగా ఇవి చెప్తారు, మీరు నోట్ చేసుకోండి. పచ్చి అరిసెలకు కావలసిన పదార్థాలు: బియ్యం పిండి, పంచదార, నువ్వులు, ఇలాచీ పౌడర్, వెన్న, నూనె. పచ్చి అరిసెలకు కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీరు చూస్తారా? చేస్తానండి. ఓకే, సో మరి ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి. పంచదార మిక్సీ పట్టుకోవాలండి, అర కేజీ పట్టుకోవాలా? సో అర కిలో పంచదార పౌడర్ పట్టుకుంటే ఎన్ని అరిసెలు వస్తాయి, ఎంతమందికి వస్తాయి? అర కిలోకి 40 అవుతాయండి. అర కిలోకి 40 అవుతాయి. సో ఇది చాలా తక్కువగా అనిపిస్తుంది. సో మేమే ఇద్దరమే కాబట్టి మాకు తక్కువగా చేస్తున్నారేమో. సో పంచదార ముందు పౌడర్ చేసుకోవాలి. ఓకే, చేసుకున్నాము. తర్వాత కేజీ బియ్యం నానబెట్టాలండి 2 రోజులు. అంటే అర కిలో పంచదారకి కేజీ బియ్యం అండి. ఓకే, మనం హాఫ్ కప్ పంచదార తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 1 కప్ బియ్యం పిండి తీసుకుంటున్నాము. ఓకే, నానబెట్టాలి ఫస్ట్ బియ్యాన్ని. నానబెట్టిన తర్వాత 48 గంటలు నానబెట్టాలండి. 48 గంటల నానబెట్టాలండి. 48 గంటలు అంటే మేబీ 2 రోజులు అంతే కదండి? 2 రోజులండి. తర్వాత నానబెట్టి మిక్సీ పట్టుకోవాలండి బియ్యం కూడా. ఓకే, మిక్సీ పట్టుకున్నారు, ఆల్రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి? ఈ రెండింటినేనండి పంచదారలో వెన్నపూస వేయాలండి. పంచదారలో వెన్నపూస వేయాలండి. కొంచెం 1 స్పూన్ వేసుకున్నా, హాఫ్ కప్ లో బియ్యం పిండి వేసి గట్టిగా కలుపుకోవాలండి. సో ఇందులో వెన్నపూస వేసి కలుపుకుంటున్నాం. బియ్యం పిండిలో కూడా కొంచెం యాలకుల పొడి వేయాలండి. కొద్దిగా యాలకుల పొడి వేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని గట్టిగా కలుపుకోవాలండి. సో కలిపారా? కలిపేస్తానండి. తర్వాత ఏం చేయాలి? దీని మీద మూత పెట్టేసుకుని 10 గంటలు నాననివ్వాలండి. 10 గంటలా? అవునండి. ఎలా అండి? మనం రేపు వండుకుంటే ఈ రోజు ప్రిపేర్ చేసుకోవాలండి మనం. ఓకే, సో తీసుకొచ్చి చూపించండి ముందు. నానబెట్టింది. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలో చెప్పండి. దీన్నండి నూనె వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు నువ్వులు ఫ్రై చేశారా? ఫ్రై చేసామండి. ఓకే, తర్వాత మనం నూనె అది ఏమన్నా పెట్టుకోవాలా? బాండీలో నూనె పెట్టుకోవాలండి. ఓకే, సరిపోతుందా? సరిపోతుందండి. కొంచెం చేయటానికి కొంచెం వేసుకోవాలండి. ఓకే, చెయ్యి తడుపుకోవడానికి నూనెతో. ఇప్పుడు పాలిథిన్ పేపర్ తీసుకోవాలండి. ఇదా? అవునండి. ఓకే, తర్వాత ఏం చేయాలి? ఆయిల్ రాసుకోవాలండి. సో దీన్ని మనం అరిసెల్లో ఒత్తుకోవడమే, దాని మీద ఒత్తుకోవటం. చాలా డిఫరెంట్ ఐటమ్ అండి. మన సాంప్రదాయపు వంటే మనకు తెలిసిందే, దానిలో డిఫరెంట్గా ఉంది ఇది. సో వేసుకోవచ్చా? ఇంకా వేసేయండి. దీంతోనేనా? అవునండి, దాంతోనండి. కాలాలండి. ఇంకా కాలాలండి. కొంచెం కాలాలి, అట్లా చితికిపోతాయండి. అట్లా సరేనండి. తీసేయచ్చా? ఇంకా తీసేయండి. ఇప్పుడు గట్టిగా నొక్కేసేయండి. నొక్కాలా? అవునండి. ఓకే రెడ్డి, చాలండి. సో అలా కొంచెం పొంగుతాయండి. పొంగాలండి అరిసెండి. పొంగాలండి. పొంగంది టేస్ట్ బాగుండదండి. ఓకే, పచ్చి అరిసెలు. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి నోట్ చేసుకోండి. పచ్చి అరిసెలకు కావలసిన పదార్థాలు: బియ్యం పిండి, పంచదార, నువ్వులు, ఇలాచీ పౌడర్, వెన్న, నూనె. పచ్చి అరిసెలు తయారు చేసే విధానం: ముందుగా 1/2 కప్పు పంచదార పొడిని తీసుకొని ఇందులో ముద్దగా కలుపుకోవడానికి సరిపడా వెన్న, 1 కప్పు బియ్యం పిండిని వేసి కొద్దిగా యాలకుల పొడి వేసి ముద్దగా కలుపుకోవాలి. ఈ పిండిని 10 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టిన పిండిలో నువ్వులు కలుపుకొని
చేతికి నూనె రాసుకొని ఈ పిండిని అరిసెలుగా ఒత్తుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే డిఫరెంట్ అరిసెలు, పచ్చి అరిసెలు తినడానికి రెడీ. For innovative and yummy recipes, log on to www.youtube.com/recipe.